ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. వేకపోల భాగంగా ఈరోజు మన యొక్క భాగాన్ని మనం ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుంటాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆది అంతమైన దేవా, ఆకాశములు పట్టజాలని దేవా, మీకు స్తోత్రాలు. అత్యున్నతమైన సింహాసనం దాసుడు అయిన దేవుడు, నిత్యము కీర్తింపబడుతున్నటువంటి గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, మీకు సమస్తము సాధ్యమే. నా ప్రభు, నా తండ్రి, మీ వంటిది వాడు ఒకడు కూడా లేడు ప్రభా. స్తుతి కీర్తనను బట్టి పూజనీయుడు, పరిశుద్ధిని బట్టి మహనీయుడు, అద్భుతములు చేసే దేవుడు నా తండ్రి. నాయనా, నీవు తప్ప వేరొక దేవుడే లేడు, నీవు తప్ప వేరొక రక్షకుడే లేడు ప్రభా. నా తండ్రి, పాపిని నిష్ప్రయోజకుని ఎందుకు పనికిరాని నన్ను మీరు ప్రేమించి రక్షించి నా ప్రభా, నా తండ్రి, నా కొరకే కలవల సెలవులో మీరు సిందించిన అమూల్యమైన రక్తం ద్వారా నా పాపాలన్నింటిని కూడా కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి మీ కుమారునిగా సొత్తుగా మీ స్వాచ్ఛంగా చేసుకుంటూ వచ్చారు. అంత వందనాలు ప్రభా. నా తండ్రి, మీ సన్నిధిలో నిలుచుడు కూడా యోగ్యుని కాదు, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా. నా తండ్రి, మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ సన్నిధిలో నా తండ్రి నిలబడే గొప్ప భాగ్యం ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. నా తండ్రి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనం ద్వారా ప్రభా మాతో మీరే మాట్లాడమని కోరుకుంటున్నాం. మట్టివాడిని ప్రభా, మీ పరిశుద్ధాత్మతో నింపి బలపరచమని కోరుకుంటూ సమస్త మహిమగంతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఘనమైన శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినం మనం ధ్యానించుకునేటటువంటి వచనం ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఈ యొక్క అధ్యాయం ఈ యొక్క వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే, యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలుపెట్టి ఉన్నావు. దేవుడు తన యొక్క మహిమని తన దాసుడైనటువంటి మోషేకి కనపరుస్తూ వచ్చాడు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ మోషే ఎవరిని చెప్తున్నాడంటే, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయ క్రియలను చేయగల దేవుడెవడు, నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు. చూసినట్లయితే ఆకాశం క్రిందే కానీ భూమి క్రిందే కానీ నువ్వు చేసేటటువంటి దేవుడు చేసేటటువంటి ఆయన చేయి క్రియలు కానీ ఆయన యొక్క పరాక్రమ క్రియలను కానీ ఎవరు కూడా వేరెవరు చేయలేరని చెప్పేసి మోషే ఇక్కడ ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మోషే అనే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడుదల చేయడానికి, వారిని విమోచించడానికి, వారిని ఐగుప్తులో నుంచి తన పితరులకు ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి వారిని ప్రవేశింపజేయడానికి మోషే అనే దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అయితే మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి వారి మధ్యలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత క్రియలు, ఆయన యొక్క పరాక్రమ కార్యాలు అవి ఎంతో గొప్పగా ఉన్నాయి. మనం చూసినట్లయితే దేవుడు వారికి తోడయుండి ఆ యొక్క పగటిలో మేఘస్తంభంగా, రాత్రిలో అగ్నిస్తంభంగా వారికి తోడయుండి వారిని ఐగుప్తులో నుంచి ఆ యొక్క ఆరిన నేలన సముద్రమును, అదే ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆ యొక్క ఆరిన నేలను వారిని దేవుడు నడిపిస్తూ వచ్చాడు. అలాగే ఎర్ర సముద్రంలోనికి వారిని వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తీయులను, ఆ యొక్క ఫరో సైన్యం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు, ముంచి వేసిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు వారి మధ్యలో ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, వారి యొక్క ఈ 40 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు అందరూ కూడా దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు అవన్నీ చూస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఏం చేస్తున్నాడు, దేవుడు వారికి ఎలాంటి విజయం ఇస్తున్నాడు అనేది కూడా వాళ్ళు అన్నీ తెలుసు చూస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మనం చూసినట్లయితే
ఈ యొక్క భాగం మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూస్తే, ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేల్ అలా ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు సర్వ సమాజం ఏం చేస్తూ వచ్చారు, సీను అరణ్యం దగ్గర వాళ్ళు ఆగుతూ వస్తారనమాట. ఈ యొక్క సీను అరణ్యం దగ్గర వాళ్ళు ఆగినప్పుడు సమాజానికి అక్కడ నీళ్లు లేకపోయినా, వాళ్ళు త్రాగటానికి నీరు లేదు. త్రాగటానికి నీళ్లు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట, ఆ యొక్క మోషే అహరోనుల మీద సనుక్కుంటూ వచ్చారు. మోషే అహరోనుల మీద వారికి విరోధంగా పోగేయి వారి మీద సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు ప్రజలు. ఆ యొక్క సనుగును ఆ యొక్క మోషే అహరోనులు వింటూ వచ్చారు. ఇంకెందుకు మమ్మల్ని ఐగుప్తులో నుంచి ఇట్లా బయటికి తీసుకొచ్చారు, మేము ఐగుప్తులోనే ఉంటే బాగుండేది కదా, ఈ యొక్క అరణ్య మార్గంలో మమ్మల్ని ఇలాగ నడిపించి మమ్మల్ని చంపివేయడానికే మమ్మల్ని ఇలా తీసుకొచ్చారని చెప్పేసి అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. అయితే చూడండి 4వ వచనంలో 3వ వచనంలో, జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన యెడల ఎంతో మేలు. అంటే మా సహోదరులు చనిపోయారు, మేము కూడా చనిపోయినట్లయితే ఎంతో మేలు. అంటే దేవుడు వాళ్ళకి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రాజ్యంలోనికి, ఆ యొక్క దేశంలోనికి వాళ్ళని తీసుకువెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే, ఈ ప్రజలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేసినటువంటి వాటిని కూడా చూసి కూడా ఏం చేస్తున్నారు, ఇక్కడ దేవుని నమ్మట్లేదు, విశ్వాసం ఉంచట్లేదు. దేవుని యొక్క అక్కడ నీళ్లు లేనందువల్ల ఏం చేస్తున్నారు, ఇప్పుడు సనుక్కుంటున్నారు, విసుక్కుంటున్నారు. మోషే అహరోనుల మీద విసుక్కుంటూ వచ్చారు. అయితే మేము అప్పుడు మా సహోదరులు చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేదే, ఎందుకు ఈ అరణ్యంలో మమ్మల్ని ఇలాగూ నడిపిస్తున్నారు, నీళ్ళు లేవు, మా పశువులకి నీళ్ళు లేవు, మేము త్రాగడానికి నీళ్ళు లేవు, మా పిల్లలు తాగడానికి నీళ్ళు లేవు అని ఇక్కడ ప్రజలు ఎంతో విసుక్కుంటూ ఉన్నారు. అయితే ఈ కాని చోటికి మమ్మల్ని ఎలా తీసుకొని వచ్చామంటున్నారు, దేవుడు ఏంటంట కాని చోటికి మమ్మల్ని తీసుకొచ్చామంటున్నారు. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ స్థలముల్లో చూడండి 5వ వచనం, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి, ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్ష లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిరి. చూడండి, వీళ్ళని ఐగుప్తు బానిసత్వంలో నుంచి తీసుకొని వచ్చి వీళ్ళని ప్రభు ఆ యొక్క విడుదల విమోచన కలగజేసి ఆ యొక్క కఠినమైన ఆ పనుల నుంచి, కఠినమైన శ్రమల నుంచి వారిని విడిపించి బయటికి తీసుకొస్తే ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, మాకు ఇక్కడ గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగటానికి నీళ్ళే లేవు అని చెప్పేసి ఏం చేస్తున్నారండి, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఉన్నారు. అయితే మోషే అహరోనులు ఆ యొక్క దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే అహరోనులకి తన యెహోవా మహిమ వారికి కనబడుతుంది. దేవుని మహిమను వారు చూస్తూ వచ్చారు. అయితే దేవుడు ఏం చెప్తూ వచ్చాడంటే, ఇక్కడ మోషే అహరోనులను నువ్వు ఈ చేతి కర్రను తీసుకుని వెళ్ళి ఆ యొక్క బండ మీద, ఇక్కడ చూడండి 7వ వచనం, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి సమాజమునకు, వారికి, పశువులకు త్రాగంటుకు ఇమ్మని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ సర్వ సమాజాన్ని కూడా పోగు చేసి నువ్వేం చేయాలా, ఆ బండతో మాట్లాడమని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి, ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది అని చెప్పినప్పుడు ఇక్కడ మోషే ఏం చేస్తూ వచ్చాడు, ఆ బండతో మాట్లాడమంటే దేవుడు మోషే ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ద్రోహులారా అని చెప్పేసి, మీకు త్రాగటకు నీళ్లు కావాలా అని చెప్పేసి ఏం చేస్తాడంటే ఆ బండని 2 సార్లు ఏం చేస్తాడు, కర్రతో కొడుతున్నాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఆ బండతో మాట్లాడు, అది నీకు త్రాగటకు నీళ్ళు ఇస్తుంది, ఈ సర్వ సమాజాన్ని, ఈ పశువులు, ఈ పిల్లలందరూ కూడా ఆ నీళ్లు త్రాగుతారని చెప్తే, ఇక్కడ మోషే ఏం చేస్తూ వచ్చాడంటే కాని మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే దేవుని యొక్క పిల్లలతో ఏమంటున్నాడంట, మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మేము ఈ బండలోనిదిరి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించును, సమాజమును పశువులను త్రాగెను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ద్రోహులారా అనే మాట మాట్లాడుతూ వచ్చాడు మోషే. చూసినట్లయితే ఈ యొక్క మాటను బట్టి ఏమైపోతుంది, ఇశ్రాయేలు అయితే మోషే ఏదైతే దేశానికి దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడో ఆ ప్రదేశాన్ని
నీవు చూడవు అని చెప్పేసి దేవుడు ఖచ్చితంగా మోషేకు సెలవిస్తూ ఉన్నాడు. అంటే దేవుడి యొక్క పరిశుద్ధతను అక్కడ వాళ్ళు సన్మానించలేదు. దేవుని యొక్క పరిశుద్ధతని వాళ్ళు ఏం చేయలేదంట, వారు సన్మానించినట్లుగా వాళ్ళు ఏం చేశారంటే దేవుని పరిశుద్ధను సన్మానించకుండా అక్కడ మోషే ఏం చేస్తూ వచ్చాడు, బండని కర్రతో 2 సార్లు కొడుతూ వచ్చాడు. దేవుని మహిమను అక్కడ వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించలేదు. ఆ కారణాన్ని బట్టి మోషే అహరోనులు ఆ యొక్క ప్రదేశంలోనికి, ఆ యొక్క పాలుతేనలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించకుండా దేవుడు వారిని ఏం చేస్తూ వచ్చాడంటే శిక్షిస్తూ వచ్చాడు. మనం చూసినట్లయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం మన భాగంలో చూసినట్లయితే ఇక్కడ 25వ వచనం చూసినట్లయితే, నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాకు బ్రతిమాలి కొనగా. ఇక్కడ ఏం చేస్తాడంటే ఇప్పుడు మోషే ఆ యొక్క మంచి మన్యమును, ఆ యొక్క మంచి ప్రదేశాన్ని చూడాలని ఇప్పుడు యెహోవాని ఏం చేస్తున్నాడు, బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు. అక్కడ దేవుడు తన పరిశుద్ధతని మహిమపరచమంటే వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు, తన యొక్క పరిశుద్ధతను వాళ్ళు సన్మానించలేకుండా ఉన్నారు. ఆ కారణాన్ని బట్టి ఆ ప్రదేశానికి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు ఇక్కడ మోషే బ్రతిమలాడుతున్నాడు దేవుడి దగ్గర, ప్రభువా నేను ఆ ప్రదేశాన్ని చూడాలని. దేవుడు మోషే దేవునితో మాట్లాడుతుంటే దేవుడేమని చెప్తున్నాడు చూడండి, 26వ వచనంలో చూసినట్లయితే 26వ వచనంలో, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, మరియు యెహోవా నాతో ఎట్లనను, చాలును, ఇకను ఈ సంగతి గురించి నాతో మాట్లాడవద్దు. ఇక్కడ చూస్తే మిమ్మును బట్టి నా మీద కోపగించుకున్నాడు, మా మాట నా మనవి వినకపోయాడు దేవుడు అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, ఖండితంగా ఏం చెప్తాడంటే, మోషే ఏమడుగుతున్నాడు, నేను ఆ యొక్క దేశాన్ని చూడాలని దేవుని దగ్గర ప్రార్థిస్తుంటే దేవుడు అన్నాడు, ఇక చాలు, నీవు ఆ సంగతి గురించి నాతో ఇక మాట్లాడవద్దు. చూడండి ఎలాగూ దేవుడు ఎంతో ఖచ్చితంగా మోషేకి ఆ మాట సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఒకసారి దేవుడు చెప్పాడు ఏమని, మీరు ఆ దేశాన్ని చూడరు, ఆ ప్రవేశించరు, మీరు దూరం నుంచి చూస్తారు కానీ దానిలోనికి మీరు ప్రవేశించరని చెప్పారు. కానీ మోషే తన అవసాన కాలం ముందు తనకి వృద్ధుడిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడంట, దయచేసి నన్ను ఆ ప్రదేశాన్ని చూడనిమ్మని దేవుని దగ్గర మనవి చేస్తుంటే దేవుడు అంటున్నాడు, ఇంకా చాలు ఆగు, ఇక ఆ సంగతి గురించి నువ్వు నా దగ్గర మాట్లాడొద్దని చెప్పేసి మోషేతో చెప్తున్నాడు. తన భక్తుడు, తనకు ఎంతో ఇష్టమైనటువంటి వాడు. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలకి నాయకుడిగా ఉండి వారిని ఐగుప్తులో తీసుకొచ్చినటువంటి మోషే ఒక్క మాటే మాట్లాడు, ఏమని, ద్రోహులారా. అంటే దేవుని మహిమను, అక్కడ దేవుని యొక్క పరిశుద్ధతను వారు సన్మానించలేని ఆ కారణాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చారంట, మోషే అహరోనులు ఇద్దరు కూడా ఆ యొక్క ప్రదేశాన్ని, ఆ యొక్క దేశాన్ని చూడకుండా దేవుడు వారిని మార్గంలోనే ఏం చేస్తూ వచ్చాడు, వారిని చంపివేస్తూ వచ్చాడు. అంటే మనం చూసినట్లయితే ఆనాడు ఒక్క మాట వల్లే వీళ్ళు శిక్షింపబడుతూ వచ్చారు. ఈ దినాల్లో కూడా మనం అనేక సార్లు దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలవారమని చెప్పుకుంటూ కూడా మనం కూడా అనేక సార్లు మన ఏం చేస్తున్నాం, మన సహోదరులు కానీ, మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ, మన పేరెంట్స్ కానీ ఎట్లా మనం ఏం చేస్తామంటే కాని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవుని భయం మనలో లేదు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుణ్ణి విడిచిపెట్టేశారు, దేవుని మహిమను విడిచిపెట్టేశారు. దేవుడు వారి మధ్యలో చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలు కూడా వాళ్ళు మర్చిపోయారు. ఇంకా సనుగుతూ వచ్చారు, గొనుగుతూ వచ్చారు, దేవునికి మెడవంచిన ప్రజలుగా ఉంటూ వచ్చారు. ఇంకా చూసినట్లయితే దేవుని మాట వినకుండా, దేవుని యొక్క మాటను వినకుండా వాళ్ళు ఏం చేస్తూ వచ్చాడు, దేవుణ్ణి తృణీకరిస్తూ వచ్చారు. ఇంకా వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే చూడండి 1వ అధ్యాయంలో 43వ వచనంలో చూస్తే 42వ వచనంలో, యెహోవా నాతో ఇట్లనను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతం చేయబడదని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు చెప్తూనే ఉండే, మీరు ఆ యొక్క అమోరీలతో యుద్ధానికి వెళ్ళొద్దు, అమోరీలతో వెళ్ళినట్లయితే మీరు ఓడిపోతారు, నేను మీ మధ్య ఉండను, నేను మీ మాట వినను అని చెప్పేసి దేవుడు ఖండితంగా చెప్తుంటే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు, దేవుని మాటని లక్ష్య పెట్టక, దేవుని మాట వినకుండా దేవునికి ఏం చేస్తూ విరోధంగా పాపం చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి, దేవుని యొక్క మాటకు తిరగబడి మూర్ఖులై ఏం చేస్తూ వచ్చారు, ఆ మన్యమునకు వెళ్తూ వచ్చారు, యుద్ధానికి వెళ్తూ వచ్చారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు అమోరీల చేతికి వెళ్ళని ఇశ్రాయేల్ని అప్పచెప్తూ వచ్చాడు.
అంటే ప్రజలు చూడండి, దేవుడు చెప్పిన దానికి, దేవుని మాటని వినకుండా దేవుని మాటను వ్యతిరేకిస్తూ మూర్ఖులై చేయొద్దన్న పనిని చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అనేకసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయినప్పటికీ మనం దాన్ని పెడచెవిన పెట్టి దేవుని మాటని వినకుండా మనం కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అనేకసార్లు మనం అపజయాన్ని చూస్తూ ఉండేవారంగా ఉన్నాం. కాబట్టి ఇలాగా ఇశ్రాయేలు ప్రజలు కూడా అందరూ ఏమైపోతారు, 6 లక్షల మంది వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఆ యొక్క కనాను దేశంలో ప్రవేశించేపాటికి ఎంతమంది అయ్యారండి? 2 మాత్రమే ఆ కనాన్లోనికి ప్రవేశిస్తూ వచ్చారు. వాళ్ళు హృదయపూర్వకంగా దేవుణ్ణి వెంబడించిన వారుగా ఉన్నారు. మనం చూసినట్లయితే అట్లాగా ఇక ఇశ్రాయేలీల సంతానం ఎవరైతే ఇంకా సంతానం ఎవరైతే ఉన్నారో వారితో పాటు కూడా ఈ యొక్క 2 యెహోషువ, కాలేబు మాత్రమే ఆ యొక్క ప్రదేశంలోనికి, ఆ యొక్క దేశంలో వాళ్ళకి ప్రవేశిస్తూ వచ్చాడు. మోషేతో దేవుడు చెప్తూ వచ్చాడు, ఏమని? నీవు ఆ యొక్క ప్రదేశంలోనికి ప్రవేశించమని చెప్తూ వచ్చాడు. అయితే చూడండి 27వ వచనం, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 27వ వచనంలో చూసినట్లయితే, నీవు యోర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పటమట వైపును, ఉత్తరం వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరు చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచము. అతడు ఈ ప్రజలను వెంట పెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొని చేయను. ఇక్కడ చూసినట్లయితే మీ ఒక పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి చూడమని చెప్తున్నాడు దేవుడు. అంటే ఆ ప్రదేశాన్ని ఇక్కడి నుంచి చూపిస్తున్నాడు, కానీ ఆ ప్రదేశంలోనికి వెళ్ళనివ్వట్లేదు. కాబట్టి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఇప్పుడు యెహోషువని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. యెహోషువని ఏర్పాటు చేసుకుని ఆ ప్రజలని తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడు ఎవరిని? యెహోషువని ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి ఆయన్ని ధైర్యపరిచి దృఢపరచమని మోషేతో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుని ఆ యొక్క ప్రదేశంలోనికి తీసుకువెళ్ళడానికి ఏం చేస్తూ వచ్చాడు దేవుడు? మోషేని కాకుండా ఎవరిని? చివరి దినాల్లో మోషే యొక్క సుమారుగా 120 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ కాలంలో ఇంకా ఇప్పుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే యవనస్తుడైనటువంటి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకుని తన ప్రజల్ని ఆ యొక్క దేశంలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు వాడుకుంటూ వస్తాడు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా మోషే అదే మాట్లాడుతూ ఉంటాడు. 31-1-2 వచనాల్లో మోషే ఇశ్రాయేలందరితో ఈ మాటలు చెప్పి సాలించి వారితో మరలా ఇట్లనను, నేడు నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చిపోవచ్చు నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చును. యెహోవా ఏమని సెలవిస్తాడు? ఈ యోర్దాను దాటకూడదని యెహోవా సెలవిస్తూ వచ్చాడని ఇశ్రాయేల్ సర్వ సమాజంతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను కానీ, దేవుని యొక్క పరిశుద్ధతను కానీ మనం ఎప్పుడైతే సన్మానించమో, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తూ వస్తామో, దేవుడు ఏదైతే మనకు సిద్ధపరిచాడో ఆ రాజ్యంలో ప్రవేశించడానికి మనకి ప్రవేశం అనేది ఉండదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని విధులు, దేవుని మాట వింటామో, దేవుని యొక్క పరిశుద్ధతని, దేవుని యొక్క మహిమను మనం గణపరుస్తామో, సన్మానిస్తామో, అప్పుడు మాత్రమే మనం ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క మాటను వినేవారంగా ఉండాలి. ఇశ్రాయేల్ వారే దేవుని మహిమను చూసి కూడా, దేవుని ఆశ్చర్య అద్భుత కార్యాలు చూసి కూడా వారు దేవుని మాట వెనక ఏం చేస్తూ వచ్చారు? మూర్ఖంగా ప్రవర్తిస్తూ వచ్చారు. దేవుడు చేయొద్దన్న పని చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా దేవుని మాట్లాడుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా పోతున్నామో మనం ఏం చేయాలి? గమనించుకుంటూ ఉండాలి. దేవుని దగ్గర మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రభువా, మీకు విరోధంగా మేము చేసిన పాపాలను క్షమించమని దేవుని దగ్గర మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమించి ఏదైతే దేవుడు మనకు సిద్ధపరిచాడో ఆ రాజ్యంలో ప్రవేశించడానికి దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ మహాప్రేమను బట్టి, కృపను బట్టి స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అద్వితీయ సత్యదేవ, ఆకాశ మహాకాశముల పట్టజాలం దేవా, మీకే స్తోత్రాలు ప్రభా. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనం ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు ఎంత వందనాలు. మీ దాసుడైన మోషేను ప్రభు మీరు ఏర్పాటు చేసుకొని నా ప్రభు ఇశ్రాయేలులో ప్రజలని మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ ప్రజలని ప్రభువును ఐగుప్తులో నుంచి వారిని తీసుకురావడానికై మీరు నా తండ్రి నాయకుడిగా చేసి వాడుకుంటూ వచ్చారు. మీకు ఎంత వందనాలు. అయితే ప్రభు మరి జలముల యొక్క ప్రభు వారు మిమ్మల్ని పరిశుద్ధతను మహిమపరచక సన్మానించక ప్రభు వారు చేసిన దాన్ని బట్టి నా ప్రభు నా తండ్రి ఏదైతే మీరు
వారి పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మీరు వాగ్దానం చేస్తూ వచ్చారు. ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించకుండా మరి తండ్రి మీరు శిక్షిస్తూ వచ్చారు. నా ప్రభు నా తండ్రి ద్రోహులారా అని మాట్లాడే కారణాన్ని బట్టి ఇంకా చూసినట్లయితే ఆ బండ దగ్గర మాట్లాడు, అవి నీకు నిలుస్తుందని చెప్పినప్పుడు ఇప్పుడు మోషే అహరోన్లు ఏం చేస్తున్నట్టు ఆ చేతికర్రతో ఆ బండను 2 సార్లు కొడుతూ వచ్చారు. మీకు వ్యతిరేకిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి ప్రభు నా తండ్రి శిక్షకు గురవుతూ వచ్చారు. ప్రభు నా తండ్రి మేము కూడా అనేక సార్లు మీరు మాట్లాడుతున్నప్పటికీ నీ ప్రభు ఎంతో పెడచెవిని పెట్టి నా తండ్రి మూర్ఖంగా ప్రవర్తిస్తూ మీ యొక్క ఆజ్ఞలను అనుసరించక నా ప్రభు నా తండ్రి పాపంలో పడిపోయిన వారంగా ఉన్నదైతే నన్ను క్షమించమని కోరుకుంటున్నాం. ప్రభా నా తండ్రి నాయన మరి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఏదైనా ప్రభా నా తండ్రి మరి బైబిల్ స్టడీలో కూడా మీరే మాట్లాడుతున్నామని కోరుకుంటున్నాం. నా ప్రభు వచ్చే ప్రవచన వారు కూడా మీరే మమ్మల్ని కాచి కాపాడి రక్షించమని కోరుకుంటున్నాం. నా ప్రభు నిలబడే మీ దాసుని కూడా మేత్తుందండి. శుక్రవారం ప్రభు నా ఉదయం జరుగుతున్నట్టు సువార్తను కూడా నీరు కట్టి ఫలింపజేయండి. నా ప్రభు అనేక మంది రక్షణలోనికి వచ్చేదానికి కూడా సహాయం చేసేప్పుడు మీ కార్యం జరిగించండి. నా ప్రభు నా తండ్రి అనేకులు రక్షణ పొందు ప్రభు సృష్టికర్తని మిమ్మల్ని అంగీకరించేదానికి కూడా సహాయం తెచ్చమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన శక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.